కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం అసాధ్యాలను చిటికెలో సుసాధ్యాలుగా చేసి చూపిస్తున్నాయి. ఒట్టి మాటలను కట్టిపెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్న మాటలను నిజం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మీదుగా నిర్మిస్తున్న విజయవాడ టు బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై కొండలను తవ్వి టన్నెల్ నిర్మించడం అందుకు నిదర్శనం. ఇంతకీ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న హైవే సంగతులు ఏమిటి? ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం బాగా వెనుకబడిన మెట్ట ప్రాంతం. అందులోనూ సీతారామపురం మండలం పరిస్థితి మరీ దయనీయం. ఏపీలోనే కాదు, దేశంలోనే వెనుకబడిన ప్రాంతాల్లో ఇదొకటని చెప్పక తప్పదు. ఎటు చూసినా తూర్పు కనుమలు, కొండలు, వెలిగొండ అడవులు, గుట్టలు, రాళ్లు రప్పలు. వర్షాలు పడితేనే పంటలు, పనులు లేక కడుపు చేతబట్టి బతుకు జీవుడా అంటూ పట్టెడు అన్నం కోసం గంపలు నెత్తిన పెట్టి సుదూర ప్రాంతాల్లోని నగరాలకు వలసలు పోయే ప్రజలు, గ్రామాల్లోని వృద్ధులు, చిన్నారులు పడే పాట్లు, దట్టమైన అడవుల మధ్య గ్రామాలు, ఏటా ఎదురయ్యే తాగునీటి కష్టాలు, గుక్కెడు నీటికి గుటకలు మింగే దీనావస్థలు, అస్తవ్యస్తంగా రోడ్లు, ఎక్కడో దూరాన ఉండే ఆసుపత్రులకు అనారోగ్యాలతో పరుగులు తీసే పరిస్థితులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడి ప్రజల కన్నీటి వెతలు చెప్పడానికి మాటలు చాలవు, రాయడానికి పుస్తకాలు సరిపోవు. ఈ పరిస్థితుల్లోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతమాల కింద నేషనల్ హైవే 544G విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేపట్టింది. దాని మొత్తం పొడవు 518 కిలోమీటర్ల నుంచి 624 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అందులో గ్రీన్ ఫీల్డ్ భాగం 342 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు అంచనా 19,320 కోట్లుగా నిర్ణయించారు. కర్ణాటకలోని కొడికొండ వద్ద ప్రారంభమై ఏపీలోని అద్దంకి సమీపంలో ముప్పవరం వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి వద్ద కలుస్తుంది. ఈ రహదారి ప్రధానంగా బెంగళూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కలుపుతుంది. సింగరాయకొండ, మైదుకూరు, కావలి, సీతారామపురం జాతీయ రహదారులను కూడా కలుపుతుంది. నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం వద్ద ఈ రహదారి నిర్మాణానికి కొండల్లో టన్నెల్ నిర్మిస్తున్నారు. 3.68 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సుమారు 1,400 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఈ టన్నెల్ అటు కడప, ఇటు నెల్లూరు జిల్లాలను కలుపుతుంది. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో ఈ టన్నెల్ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే కనీసం తక్కువలో తక్కువగా 12 గంటల సమయం పడుతుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే కేవలం 6-7 గంటల్లోనే బెంగళూరుకి చేరుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ ఈ రోడ్డులోకి ప్రవేశించడానికి వీలు కాదు. మైదుకూరు తర్వాత సీతారామపురం పాయింట్ కీలకం కానుంది. ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరుతో పాటు ప్రకాశం జిల్లా, పామూరి వంటి ప్రాంతాల వారికి బెంగళూరు దూరం తగ్గనుంది. టన్నెల్ తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో ఏడాదిలో ఈ హైవే అందుబాటులోకి రానుంది. ఈరోజు సీతారామపురం మండలానికి ఒక మహాదశ వచ్చిందని చెప్పుకోవడానికి మేమెంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ టన్నెల్ ద్వారా ఈ యొక్క సూపర్ హైవే 6 హైవే వల్ల ఈరోజు సీతారామపురం మండలాన్ని అభివృద్ధి పడడానికి ఈరోజు అనేక మంది రైతులకైతేనేమి, ఇటు భూములకైతేనేమి, పారిశ్రామికవేత్తలకైతేనేమి ఇది మంచి ప్రదేశంగా ఉండడానికి అవకాశం ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నాను. సీతారామపురం వద్ద అతిపెద్ద టన్నెల్ నిర్మాణానికి తలపెట్టడంతో ఈ ప్రాంత ప్రజల్లో భవిష్యత్తు ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే పనులు జరుగుతున్నాయి. ఇటు ఈ రహదారి, అటు ఆ రైల్వే లైన్ పూర్తయితే సీతారామపురమే కాదు, ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయి. 6 లైన్ల ఈ రహదారితో పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువ. పైగా మ్యాన్ పవర్ కు కొదవలేదు. సీతారామపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిమ్మ, బత్తాయి అధికంగా సాగు చేస్తూ ఉంటారు. కొద్దిపాటి నీటితోనూ కూరగాయలు, ఆకుకూరలు, మామిడి, దానిమ్మ, సన్ఫ్లవర్, మినుము, పెసర, శనగ, పసుపు, మొక్కజొన్న పంటలు పండిస్తారు.
వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పాలు, మాంసం ఉత్పత్తులను త్వరగా బెంగళూరుకు చేర్చుకునేందుకు ఈ రహదారి ప్రధాన ప్రయాణ మార్గం కానుంది. ఉపాధి పెరగడంతో వలసలు కూడా తగ్గుతాయి. రోడ్లు భవనాలు విపరీతంగా చేసినటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఎన్డీఏ కూటమి. సీతారామపురానికి 3 హైవేలు చాలా గర్వించదగ్గ విషయం. మెట్ట ప్రాంతం, వెనుకబడిన ప్రాంతమైన మా సీతారామపురానికి 3 హైవేలు వచ్చినాయి. ఒకటి కావలి సీతారామపురం అమరావతి రోడ్డు, మూడోది గ్రీన్ఫీల్డ్ హైవే 6 లైన్ రోడ్డు. ఈ 6 లైన్ రోడ్లో కూడా భారతదేశంలో 2వ స్థానం చేరుకున్నటువంటి సీతారామపురం టన్నల్ 3.68 కిలోమీటర్ల విడ్త్తో 2 వరుసల రోడ్డు, 2 రోడ్లు అంటే 6 లైన్ రోడ్డుకి 3 వరుసలు ఒక పక్క, 3 వరుసలు ఒక పక్క వేసినటువంటి ఘనత అది భారత ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేమందరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 3 జిల్లాల సరిహద్దు ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు సీతారామపురం దగ్గర 3.68 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వుతున్నారు. ఈ సొరంగం పనులు పూర్తయితే బెంగళూరు నుంచి విజయవాడకు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది. పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగంగా కూడా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతం భూములు చాలా ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అదేవిధంగా అన్నిటి కూడా మౌలిక వసతులతో పాటు నిత్యావసర అన్ని కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏపీకి మణిహారం కాబోతుంది. సీతారామపురానికి వెలుగురేఖ కానుంది. తాత ముత్తాతల కాలం నుంచి ఏదో ఒక రోజు మన ప్రాంతం మారకబోతుందా? మనం మంచి జీవితాలు అనుభవించకపోతామా అనే ఈ ప్రాంత తరతరాల ఆశలు నెరవేరబోతున్నాయి. కావలసినంత పనులు, చేతి నిండా డబ్బు ఉండే రోజులు రానున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉండటం, చుట్టూ జాతీయ రహదారులతో దేశ పటంలో స్థానం పొందడం అందరికీ ఆనందదాయకమే.